సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నం మండలం పెదకరగ్రహారంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షికోత్సవాల్లో భాగంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం మండలం పెదకరగ్రహారం వేంచేసిన నరసింహస్వామి వారి వేడుకల్లో భాగంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దంపతులు శీలం భారతి, బాబ్జీ పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. భాస్కర్ శర్మ డిప్యూటీ మేయర్ దంపతులచే పూజలు జరిపించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బొర్రా నటేష్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మట్టా నాగరాజు, కట్టా పాండురంగారావు, పరస మహాలక్ష్మి, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ మేకల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత విశేషమైనటువంటి శిఖరం శిరమిత్యాహు గర్భగేహం గళం తత అన్నట్లుగా ఆ స్వామివారి శిరస్సు ఏదైతే ఉన్నదో ఆ శిఖరము, అలాగే ధ్వజం ప్రాణముచ్యతే ఆ ధ్వజస్తంభం ఏదైతే ఉన్నదో స్వామివారి యొక్క పంచప్రాణాల్లో ఒకటి. అటువంటి విశేషమైనటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమము, జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమము శీలం బాబ్జీ గారి పుణ్య దంపతుల చేత అత్యంత వైభవోపేతంగా త్రయాణిక దీక్షతోటి ఆగమోక్త ప్రకారంగా మన కరగ్రహారం గ్రామంలో వెంచేసి ఉన్న స్వయంగా వల్మీక ఉద్భవ అంటే స్వామివారు పుట్టలో వెలిసి స్వయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో పుణ్య దంపతులైనటువంటి శీలం బాబ్జీ గారి దంపతుల చేత అత్యంత వైభవోపేతంగా ఎంతో భక్తి పూర్వకంగా దంపతులిద్దరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని త్రయాణిక దీక్షతో 3 రోజులు కూడా ఆ ధ్వజ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడింది. గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యము, దీక్షాధారణ, అఖండ స్థాపన, ఋత్విక్వర్ణులు ఇత్యాది కార్యక్రమాలతో ప్రారంభమై దీక్షకి ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు గత 3 రోజులుగా శీలం బాబ్జీ గారు అలా ఆయన సతీమణి భారతి గారు ఎంతో భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మనం అవకాశం కలగదు. అలాగే మరి వాళ్ళ కుటుంబం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల మరి ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సురక్షంగా శేషశ్యామలంగా ఉండాలి. భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ ప్రజలందరిపై ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటానికి మరి ఆయనకి ఇంకా పెద్ద మనసు ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచేసిన భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మామూలుగా అసలు నాకు లక్ష్మీనరసింహ స్వామి అంటే చాలా ఇష్టం. అసలు ఆయన అంటే నేను కూడా బాగా ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాను. నాకు కూడా ఈరోజు ఈ అవకాశం కలిగినందుకు భగవంతుడికి నిజంగా భగవంతుడు ఆశీస్సులు నా పైన కూడా ఉన్నాయని చెప్పి నేను భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి పురాతనమైన ఎన్నో సంవత్సరాలు కలిగిన లక్ష్మీ నరసింహస్వామి గుడికి ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం మా దంపతుల మీద జరుపుకుంటాం. అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం మాకు అవకాశం వచ్చింది. దాన్ని మేము వాళ్ళ కమిటీ వాళ్ళు నాగరాజు గారు, మన బొర్రా నటేష్ గారు వచ్చి అడగగానే మేము నటేష్ గారికి వెంటనే ఆ కార్యక్రమం మేము చేస్తామని చెప్పాము. ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మన వేద పండితులతో 3 రోజుల మట్టి కార్యక్రమం చేసి ఇవాళ 10:45 నిమిషాలకు ఇలా ధ్వజస్తంభం. దళితులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే పథకాలకు ఎవరి పేరు ఉన్నా అభ్యంతరం లేదంటూ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ దళిత విభాగం తీవ్రంగా ఖండించింది. దళితులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే పథకాలకు ఎవరి పేరు ఉన్నా అభ్యంతరం లేదంటూ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ దళిత విభాగం తీవ్రంగా ఖండించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దళిత విభాగం నాయకులు మాట్లాడుతూ మాకు డబ్బులే ముఖ్యం, అంబేద్కర్ పేరు కాదు అని జూపూడి పేర్కొనడాన్ని తప్పుపట్టారు.
అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగన్ విదేశీ విద్యగా మార్పు చేసినా మాకు అభ్యంతరం లేదని అనడాన్ని ఖండించారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన పేరు కోసమే అంబేద్కర్ పేరు తొలగించారని వారు ఆరోపించారు. పథకాల్లో డబ్బులు ఎక్కువ ఇస్తే అంబేద్కర్ పేరు తొలగించవచ్చా అని వారు ప్రశ్నించారు. జూపూడి ప్రభాకర్ దళిత ద్రోహి అని వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దళిత విభాగ నాయకులు దేవరపల్లి అనిత, యువరాజ్, గుమ్మడి విద్యాసాగర్, బాలాజీ, వసంతకుమారి, బండారు నాని తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చి జూపూడి ప్రభాకర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టి దళిత జాతిని అవమానించడానికి వచ్చిన ఒక వ్యక్తిలాగా మాకు కనిపించారు. మన పునాదిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన పరిస్థితి ఏంటి అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. అవన్నీ మర్చిపోయి మాట్లాడిన జూ ప్రభాకర్ గారికి మేము ఒక్కటే అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ తరపున కానివ్వండి, అంబేద్కర్ గారి కమిటీ నుంచి కానివ్వండి, ₹1 కోటి మేము ఇస్తాము. నీ తండ్రి పేరు నువ్వు, నీ ఇంటి పేరు నువ్వు మార్చుకోవడానికి నువ్వు సిద్ధమా? దళితులందరికీ పితృ సమానులైన అంబేద్కర్ గారి పేరు మార్చినా మాకు ఇష్టమే అని చెప్పి డబ్బుకిచ్చిన విలువ నువ్వు కనీసం మన అంబేద్కర్ గారికి ఇవ్వలేదు అంటే నువ్వు అసలు దళితుడవేనా? మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు దళితుడవేనా? మేమిస్తాం ₹1 మేము ఇస్తాం మీకు. నీ కొడుకుల పేరు నీ మార్చుకోండి, ఇంటి పేరు మార్చేసుకోండి. పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే డబ్బులు ఇస్తే మూలాలను కూడా మర్చిపోయే స్థితికి నువ్వు దిగజారిపోయి అంబేద్కర్ గారి పేరు మార్చినా మాకు ఇష్టమంటే మాకు కాదు నీకొక్కడికే ఇష్టమేమో. ఈ భారతదేశంలో పుట్టిన ఏ దళితుడికి అంబేద్కర్ గారి పేరు మార్చడం అయితే ఇష్టం లేదు. నీ స్వప్రయోజనాల కోసం నువ్వు మారుతావేమో. మాకు అలాంటి మార్పులు చేర్పులు ఉండవు. మాదంతా ఒక్కటే. అంబేద్కర్ గారు పెరోల్ మీద బయట తిరుగుతున్న ఒక నేరస్తుడి మీరు అంబేద్కర్ గారితో పోల్చుతారా? అసలు మీరు దళితుడేనా? మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మీరు అసలు దళితుడికే పుట్టాడా లేదా అని మాకు బాగా అనుమానంగానే ఉంది. ఒక దళితుడై ఉండి అంబేద్కర్ గారిని ఒక దళితులు ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయన కొలుస్తూ ఉంటే మీరు హేళన చేస్తూ అవమానపరుస్తూ ఈరోజు మాకు జగన్ గారి పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు, మాకు ఆనందమే. మాకు డబ్బులే ముఖ్యము, అంబేద్కర్ పేరు కాదు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ దళితుల్ని అవమానపరుస్తూ మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, దళితుల్ని మోసం చేస్తూ ఇలాంటి దళిత కార్డు మెడలో వేసుకుని తిరిగే నాయకులు దళితుల్ని ఎంతోమందిని మోసం చేస్తున్నారు. ఇలాంటి మాయ మాటలు చెప్తూ మీరు గమనించాలి. వివిధ హోదాల్లో పదవులు అలంకరించిన నువ్వు అంబేద్కర్ గారి పేరు తీసేస్తానంటే నీకు ఆనందమా? నీకు ఆనందం. జగన్మోహన్ రెడ్డి మోచేతి కింద నీళ్లు తాగే నీకు ఆ ఎంగిళ్ళ రుచినే నువ్వు మాటల రూపంలో వలిస్తున్నావు. ఏమిటి పోలిక? బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు కొనియాడే ఒక ప్రపంచ మేధావి పేరు తీసేస్తే 16 నెలలు చెప్పకూడదు తిన్న ఒక వైట్ కాలర్ నేరగాడిని, ఫ్యాక్షనిస్ట్ని, ఫ్యాక్షన్ భావజాలం ఉన్న ఆడి తండ్రిని వీళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళ పేర్లు పెట్టినా నాకు ఇబ్బంది లేదంట. ₹1 కోటి 1,50 లక్షలు. నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా? తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది దళితులు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ద్వారా లబ్ధి పొందారు? ఈ జలగాడు వచ్చిన తర్వాత ఎంతమంది దళితులకి నువ్వన్న ₹1,50,00,000 ఇచ్చి విదేశాలకు పంపించి చదివించి అందిస్తున్నారు? ఎంతమంది డ్రాప్ అవుట్లు అయిపోయారు? ఏం మాడుతున్నావు నువ్వు? ఒంటి మీద సుఖంగా మాడుతున్నావా లేకుంటే జలగా బ్రాండ్స్ తాగేవా? బాబాసాహెబ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు సంభాళించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అంతేగాని గజ్జి కుక్కలాగా గంటకో పార్టీ మరి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ సంకనాకే నువ్వు బాబాసాహెబ్ గురించి మాడతావా? నీకెంత ధైర్యం? ఎంత ధైర్యం నీకు? నువ్వు పేరు మార్చుకో. ఎడుగూరు సందంటి ప్రభాకర్ రెడ్డి అని పేరు మార్చుకో. ఎవడా నువ్వు? బాబాసాహెబ్ని తక్కువ చేసి మాడతావా? బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో మహాగజమాల యాత్ర సందర్భంగా అగ్నికుల క్షత్రియుల బైక్ ర్యాలీ నిర్వహించారు. బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో మహాగజమాల యాత్రను అగ్నికుల
క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు బరే ప్రసాద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్, పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ జెండా ఊపి యాత్రను మరియు అగ్నికుల క్షత్రియుల బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కృతివెన్ను మండలం పల్లిపాలెం గ్రామం నుంచి ఈ యాత్ర ప్రారంభించేవారని, అటువంటిది మరిన్ని గ్రామాలు కలుపుకునే ఉద్దేశంతో ఈ యాత్రను బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామం నుంచి ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 1800 ఎకరాలు మరియు ఆలయం నిర్మించిన దివంగత కొప్పనాతి కృష్ణమ్మ వర్మ ఈ ఆలయానికి చేసిన సేవలు నేటి తరాలకు తెలిపేందుకు ఈ మహా గజమాల యాత్ర నిర్వహిస్తున్నట్లు అగ్నికుల క్షత్రియుల నాయకులు తెలిపారు. ఈరోజు మహా గజమాల యాత్రలో భాగంగా మరి ఈరోజు పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి చోరంపూడి గ్రామం నుంచి ఇంత భారీగా తరలివచ్చి జనాలు మరి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యాత్రని విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాత్ర సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్పేసి మరి ఎవరైతే మరి పెద్దలు ఉన్నారో కోన కృష్ణమ్మ గారికి నా యొక్క నమస్కారాలు, ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల గజమాల యాత్ర కన్వీనర్గా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం మేము చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపు ఈ కార్యక్రమాన్ని మేము 10 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లాలో నుంచి చేస్తున్నాం. అలాగే ఈ 5 ఏళ్ల బట్టి గజమాల యాత్ర కన్వీనర్ కింద ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి అంతర్వేది ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించింది మా అగ్నికుల క్షేత్రీయ జాతి నాయకుడు మా కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారు. భక్త శిఖామణిగా పేరు పొందినటువంటి కొప్పనాతి కృష్ణమ్మ వర్మ గారిని స్మరించుటకు ఈ గజమాల యాత్ర ప్రారంభించాం. ఈ గజమాల యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 1800 ఎకరాల భూమిని 108 రకాల వజ్ర వైడూర్యాలను దానంగా ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి కుటుంబాన్ని వ్యవస్థాపకులు శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ గారి వారి జ్ఞాపకార్థంగా ఈ ఆలయాన్ని ఆయన నిర్మించాడు అని చెప్పేసి ఆ భక్త శిఖామణిని స్మరించుకుంటూ ఈ యొక్క అగ్నికుల క్షేత్రులు అందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి ఈ గజమాల యాత్రను తీసుకెళ్లి ఆ మహనీయుని ద్వారా స్వామివారికి అందించి ఈ అగ్నికుల క్షేత్రుల యొక్క జాతి యొక్క గొప్పతనాన్ని, దీని యొక్క ఖ్యాతిని మిగిలినటువంటి వారందరికీ కూడా తెలియపరిచే ఉద్దేశంలో భాగంగా ఇవాళ కృష్ణా జిల్లా వంటుమిల్లి గ్రామం నుంచి సోరంపూడి గ్రామం నుంచి ఈ యాత్ర బయలుదేరుతుంది. అలాగే తూర్పుగోదావరి ఛత్రపతి శివాజీ భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు అని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేసే పని పట్ల అంకితభావం కలిగి ఉండడం, మచ్చలేని వ్యక్తిత్వం ఇవన్నీ శివాజీని ఆయన అనుచరులకు మరియు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు పరాయి పాలనలో మగ్గుతున్నటువంటి సమయంలో తల్లి జిజాబాయి బాల్యంలోనే దేశభక్తిని వారికి తెలియజేయటం, ఈ ధర్మం పట్ల, ఈ సనాతన ధర్మం పట్ల, హిందూ సమాజం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని వారు స్వయంగా కళ్ళతో చూసి, ఇది నా దేశం ఈ విధంగా ఉందా, పరాయి పాలనలో ఉండేటువంటి ఈ పరిస్థితిని నేను చక్కదిద్దాలనేటువంటి బాల్యంలోంచే వారి యొక్క చక్కటి మరి దేశభక్తిని పెంపొందించుకొని మరి ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని రక్షించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఛత్రపతి అంటే మరి ఈ సమాజానికి వెన్నుముకలాగా నిలిచినటువంటి వ్యక్తి. అందరూ బాగుండాలి, సర్వే జనం సుఖన భవంతు అనేటువంటి విషయంలో ఛత్రపతి శివాజీ మహారాజు అనేక రకాలైనటువంటి మరి ఈ దేశ సంరక్షణకు పనిచేసినటువంటి వ్యక్తి. ఈనాటి విద్యార్థులకి, ఈనాటి యువతకి మరి ఆదర్శంగా కావాలి ఛత్రపతి శివాజీ మహారాజు. ఈనాటి చిన్న చిన్న విషయాల్లో మనం శ్రద్ధ తీసుకుంటలేదు. ఇది మనకు కాదు కదా అనేటువంటి మనం వదులుతున్నాం. కానీ చిన్నతనంలో ఛత్రపతి శివాజీ ముందే ఊహించాడు. ఆనాడు శిశుబాలుడు మన సందర్భంగా మరొకసారి ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి మనం పూలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం బీజేపీ మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పంతం వెంకట గజేంద్ర గారు ఆధ్వర్యంలో మనం చేస్తూ ఉన్నాం. ఎంతో సంతోషకరం. ముఖ్యంగా మనం ఈరోజు నా దేశం అని చెప్పుకోవడానికే చాలామంది భయపడతా ఉన్నారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం
విదేశీయస్తులు మన దేశం మీద దాడులు చేసి మన దేశాన్ని ఆక్రమించిన టైంలో నాది, నా భూమి, నా దేశం అని, నా ధర్మం అని పోరాడిన మహాయోధుడు. ఇలాంటి వీరుడు ఈ చరిత్రలో చాలా కొద్దిమందే ఉన్నారు. వారిని మనం ఛత్రపతి అంటే నలుగురి కోసం జీవించే పదం. ఆ పదం ఎందుకు వచ్చిందంటానికి ఎప్పుడు ప్రజలందరూ బాగుండాలి, అందరవాడిగా ఉండాలి అనే పదంతో పుట్టిందే ఛత్రపతి శివాజీ గారికి. మరి ఆయన ఎన్నో సంస్కరణలు చేసి ఆయన రాజ్యాధికారం చేశాడు. అలాగే మహావీరుడిగా పేరు ప్రఖ్యాతలు పొంది దేశానికి ప్రజలకు ఎంతో ఎనలేని సేవ చేశాడు. ఆయనకి నివాళులు అర్పించినందుకు ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. ధర్మాన్ని కాపాడే ఓటును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ధర్మాన్ని కాపాడే ఓటును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువతీ యువకులను ఉద్దేశించి బుద్ధప్రసాద్ మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం భారతదేశం మాత్రమేనని, అటువంటి దేశంలో వేసే ఓటు ప్రజాస్వామ్యానికి చేటు కాకూడదని బుద్ధప్రసాద్ అన్నారు. మనం వేసే ఓటు చరిత్ర గతిని మారుస్తోందన్నారు. సరైన విజన్ గల నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. అటువంటి విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. 78 సంవత్సరాల వయసులో కూడా యువత భవిత కోసం ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకటరాం, పార్టీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, తలసిల స్వర్ణలత, దివి యుగంధరి, రావి రత్నగిరి, మోల్లా శివకుమార్, మద్దూరి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు బాగా చదువుకుని మళ్ళీ ఏం చేస్తారు? ఇటేనే వ్యవసాయం చేయలేదు, ఇతరత్ర పనులు చేయలేదు, ఉద్యోగాలలో ఈ స్థితి ఈ ఎన్నికలను మార్చాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. కానీ మీ ఆలోచన శక్తిని పెంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమైందన్న విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు వాగ్దానం చేశారు, ఇచ్చేశారు, రేపు మన ఈ పార్టీ వాళ్ళు ఇలాగే వాగ్దానం చేస్తారు, రేపొద్దున వీళ్ళు మాత్రం చేస్తారని చెప్పిన అనుమానం ఉంటుంది. ఇంకా రాజకీయాలు అందరూ ప్రజారిపోయాయి, దాని అనుమానం లేదు. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను, ఇవాళ ఈ రాష్ట్రం జరగాల్సింది ప్రస్తుతం ఏంటంటే ఉద్యోగ కల్పనే ప్రధానమైన లక్ష్యం కావాలి రాజకీయ పార్టీలకి. ఆ దిశగా ఆలోచింపజేయాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళు ప్రతి ఒక్కరిగా ఉందని చెప్పి మాత్రం మాట్లాడుతుంది. వాళ్ళ నిరుద్యోగ యువకులు లేని పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రం కల్పించే విధంగా వాళ్ళ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత చంద్రబాబు గారు చేపట్టగలన్న విశ్వాసం ఉందని చెప్పనే ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మీరు వేసే ఓటు మీకు అదృష్టం. మీరు మొట్టమొదటి ఓటు వేస్తున్నారు, ఓటు వేసే మంచి వాళ్ళకి మీరు అభివృద్ధి కాలంలో వేయండి. ఎందుకంటే ఓటు అన్నది అనేక సార్లు నాకు అమరావతి రాజధాని ఏర్పాటు చేసి అనేక కొత్త పరిశ్రమలు తీసుకురావాలనే దాంతో అది కేవలం ఒక ప్రాంతమే కాదు, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనే విధంగా ఆ రోజు వారు చేయడం జరిగింది. దాంట్లో కియా మోటార్స్ తీసుకురావడం జరిగింది, సెల్ఫాన్ తీసుకొచ్చారు, అనేక మోటార్ కంపెనీలు, లూలు గ్రూప్ నుంచి అదానీ గ్రూప్, ఇలా అనేక గ్రూపులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. హెచ్సిఎల్ అవనివ్వండి, హెచ్ఎస్బిసి కానీ అన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మన ప్రాంతంలో తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చే సమయంలో మళ్ళీ 2019 ఎన్నికల్లో వారు ఓడిపోవటం వల్ల అవన్నీ అక్కడ ఆగిపోయింది. దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి పంపించేసే పరిస్థితి ఉంది. అది మీరు అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మనం ఎవరైతే డెవలప్ చేస్తారో, డెవలప్మెంట్ ఎవరి చేతుల్లో మన రాష్ట్రం ఉంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేయాలని టీడీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని
నిర్మాణం కోసం జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్మారక భవనానికి నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పేర్ని నాని కార్పొరేషన్ మేయర్ని కలిసి ఏదైనా అప్లికేషన్ ఇచ్చారా అని వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఖండించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మేయర్ని కలిసి వినతిపత్రం ఇచ్చిన ఫోటోలను వైసీపీ నాయకులు చూసి మాట్లాడారన్నారు. పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం అనుమతుల గురించి ప్రశ్నిస్తుంటే మాకెప్పుడు ఇచ్చారు, మమ్మల్ని ఎప్పుడు కలిశారు అని చెప్పి ఎదురు ప్రశ్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని మచిలీపట్నం ప్రజలు కోరుకుంటున్న భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు ఇచ్చి సహకరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత సమతా కీర్తి, ఉప ప్రతిపక్ష నేత అన్నం ఆనంద్, కార్పొరేటర్లు చిత్తజల్లు రాము, దేవరపల్లి అనిత, తేంటకుర్తి సుధాకర్లు పాల్గొన్నారు. మచిలీపట్నం పేరు ప్రఖ్యాతులను దేశ విదేశాల్లో నిలబెట్టిన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు బ్యాంకు తరలిస్తున్నా కూడా చలనం లేకుండా ఉంది ప్రభుత్వము. కనీసం ఆయన పేరు మర్చిపోకుండా భావితరాల వారికి ఆయన గురించి తెలిసేలాగా ఒక మెమోరియల్ ట్రస్ట్ పెడదామని ఎంతో మంచి ఉద్దేశంతో కృషి చేస్తున్న దానిని కూడా సఫలీకృతం కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వము అట్టడుగున పెట్టేస్తుంది ఈ ప్రతిపాదనని. వారికి మధ్య ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రజలకు ఉపయోగపడే పనుల మీద రుద్దడము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక మెమోరియల్ హాల్ కట్టిస్తే ఎంతో ప్రజలకు ఉపయోగపడి ఎంతోమంది నిరుద్యోగ యువకులకు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఎంతో మంచి ప్రయోజనాలు చేకూరుస్తారు. కానీ ఎన్నోసార్లు దాని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినా పోరాడినా ఇంతవరకు మా దాకా రాలేదన్నట్టు మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. సరే, వేరే సంస్థలు వాటన్నిటిని పక్కన పెట్టండి. ఒక కార్పొరేటర్గా మేము రెస్పాన్సిబుల్ పీపుల్గా తీసుకుని కార్పొరేటర్స్ అందరము రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీనికి సమాధానం ఏది? దీన్ని ఎజెండాలో పెట్టాలని కలెక్టర్ గారికి అయితే చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎజెండాలో పెట్టడానికి? మీకు కావాల్సిన అభివృద్ధి నిధులు వచ్చినాయి అని చెప్పి అప్పటికప్పుడు 45 అంశాలతో కూడిన ఎజెండా తగిన రూపంలో బుద్ధి చెప్తారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్వాతంత్ర సమరుడు. ఆయన పేరు మీద అనేక పాఠ్యపుస్తకాల్లోనే ఒక సబ్జెక్టు కింద ప్రవేశపెట్టిన అంతటా ఆయన మెమోరియల్కి యూనియన్ బ్యాంక్ వారు 40 కోట్ల రూపాయలతో ముందుకు వస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా దానికంటే వెనకొచ్చిన పార్టీ ఆఫీస్కి కానీ వైసీపీ పార్టీ ఆఫీస్కి అలాగే స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేశారు. ఏదైనా మరి దీన్ని ఎందుకు, ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అంతా ప్రజాహృదయ నేత. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినను లేకపోతే వేరే అనుమతులు మంజూరు చేయకపోవటం అది వేరే విషయం. ఆయన అందరి మనిషి. తప్పనిసరిగా ఆయన మెమోరియల్ ట్రస్ట్కి మంజూరు చేయాలి. దీన్ని ఎందుకు వాళ్ళు తాత్సారం చేస్తున్నారో వాళ్ళ మనసులుగా దీని మీద ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. వాళ్ళకి తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఇది ఏదైనా సరే మేము అనేక సార్లు కలెక్టర్ గారిని, మేయర్ గారిని, కమిషనర్ గారిని ఈ విషయం మీద మా కార్పొరేటర్లు అందరం కలిసి కలవడం జరిగింది. మీరు దీని మీద వెంటనే అనుమతులు మంజూరు చేయకపోతే ప్రజా ఉద్యమానికి అందరం అఖిలపక్షం తరఫున ప్రజా ఉద్యమానికి కూడా మేము వెనకాడబోమని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వైసీపీ ప్రభుత్వ నాయకుల్ని అలాగే అధికారులను కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు కూడా మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిసి దీని మీద నిన్న జరిగిన గొడవ మీద కూడా దర్యాప్తు చేయవలసి. మచిలీపట్నంలో ఏం జరుగుతుందా అని ప్రతి ఒక్కళ్ళు ఆసక్తికరంగా టీవీ చూస్తున్నారు. ఎందుకంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వ్యక్తి ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఆ యొక్క మెమోరియల్ ట్రస్ట్కి ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఆఖరికి మేము కౌన్సిల్ మీటింగ్లో కూడా అడిగితే 0 అవర్ తర్వాత 0 అవర్ ఇమ్మని అడిగితే ఏ రోజున ఇవ్వలేదు. సరే వదిలేసేయండి. ఆ రోజు మేము 5గురు వెళ్ళి మేయర్ గారికి ఇస్తే మాట్లాడతామని చెప్పారు. తర్వాత మేము అడిగాము, సరే ఇది ఏమైంది, ఇందులో ఎందుకు పెట్టలేదు అని అడిగితే సుబ్బన్న గారు లేచి ఈ అంశం కోర్టులో జరుగుతుంది, కోర్టులో తేలుతుంది, ఆ అంశం ఇక్కడ మేము ప్రస్తావించకూడదు, దాని గురించి కాకుండా ఇంకేదన్నా మాట్లాడండి అని ఆయన నోటంతో ఆయనే అన్నారు. మరి ఈ రోజున నిన్న చూస్తే పేపర్లు చింపేయడం, మీరు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు, ఏం చేశారు అని మాట్లాడతాం. సరే, ఎవరు ఏం చేయలేకపోయారు, మీరే తెలియగలరు, మీరే చేస్తారు, మీరే ప్రెస్ మీట్ పెట్టండి, మా నాయకుడికి తీసుకొచ్చి ఇవ్వాలి, మా నాయకుడికి వచ్చి పేపర్లు ఇవ్వాలి, లేదా కలెక్టర్ గారికి ఇవ్వాలి అని మీరే చెప్పండి. చెప్పి
తీసుకుని అప్పుడు చేయండి పోనీ. ఎందుకంటే మీ దాకా వస్తే కానీ ఏది చేయకూడదని మీరు అనుకున్నప్పుడు మీరే ప్రెస్ మీట్ పెట్టి రేపొద్దున చెప్పండి ఎవరికి, వాళ్ళు అలాగే తీసుకొచ్చిస్తారు. ఇది నా ఇంట్లో పెళ్ళి నీ ఇంట్లో పెళ్ళి, నీ ఇంట్లో కార్యక్రమం నా ఇంట్లో కార్యక్రమం కాదు. ఇది మచిలీపట్నం ప్రజల ఆకాంక్ష. ఎక్కడ ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోతాయో అని బాధ. మీరు ఫండ్స్ ఎవరు ఇచ్చేవాటిని చెడగొడతారు. అలా చెడగొట్టకుండా దాన్ని సద్వినియోగపరచాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున ఛత్రపతి శివాజీ 394వ జయంతి ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు ఛత్రపతి శివాజీ అని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజు రాజ్యాన్ని పరిపాలించిన భారతదేశ విరోచిత పాలకుల్లో ఒకరన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ రాము, ఘంటా సతీష్, అభినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలామంది యువతకి శివాజీ గారి గురించి తెలియకపోవడం మనందరం చేసుకున్న దురదృష్టం. 70 సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఆయన చరిత్రని బయటికి రానివ్వకుండా చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఏ యువత అయినా శివాజీ గారి గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన హిందూ సామ్రాజ్యం కోసం చేసిన పోరాటం అటువంటిది. ఎందుకు శివాజీ గారు గొప్ప అని అంటే ఒకటి మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఆయన తన తల్లికి ఇచ్చిన మాట కోసం సొంత సామ్రాజ్యాన్ని, తనకంటూ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతేకాకుండా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు హిందువుల కోసం, హిందూ సామ్రాజ్యం నిలబడడం కోసము. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆయన గొప్పతనం గురించి, ఆయన సైన్యంలోనే యుద్ధం జరిగి గెలిచిన తర్వాత పారిపోతున్న ఒక ముస్లిం స్త్రీని బంధించి తీసుకొచ్చిన తన సైనికులని కేకలేసి మీరు చేసింది తప్పురా అని చెప్పి ఆ స్త్రీకి పసుపు కుంకాలు పెట్టి ఆ స్త్రీలో తన తల్లిని చూసుకుని వాళ్ళకి తన సైనికులనే రక్షణ. నా గమనం హిందుత్వం అని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి ధీరుడు వీర శివాజీ. ఔరంగజేబుని ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఛత్రపతిగా పేరు పొందినటువంటి శివాజీ అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన స్ఫూర్తితో మనం మన భారతమాతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జవాహర్పేట సెంటర్లో మరియు కోనే సెంటర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేయడం జరుగుతుంది. ఏదైతే యావత్ హిందూ సమాజానికి ఛత్రపతి సిటీ కేబుల్ న్యూస్ కి సమాప్తం.